దళపతి విజయ్ అభిమానులకు చివరి గిఫ్ట్ జననాయగన్కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. డిసెంబర్లో యూఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పిన సెన్సార్ బోర్డు మూవీపై ఫిర్యాదులు వచ్చాయని రివైజింగ్ కమిటీకి రిఫర్ చేసింది. మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన సిబిఎఫ్సి డివిజన్ బెంచ్ తాత్కాలిక స్టే విధించింది. దీంతో సినిమా విడుదల గందరగోళ పరిస్థితిలో పడింది. విజయ్కు గ్రాండ్ వీడ్కోలు ఇద్దామనుకుంటే ఇలా జరిగిందని, పరిస్థితి తన చేయి దాటిపోయిందని చిత్ర నిర్మాత వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్కు సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో చివరి నిమిషంలో అది వాయిదా పడింది. దళపతి విజయ్కు ఈ సినిమాతో గ్రాండ్గా వీడ్కోలు పలకాలని అనుకున్నాం. కానీ ఈ వివాదాల మధ్య అది చాలా కష్టమైందని నిర్మాత వెంకట్ కె నారాయణ బాధపడ్డారు. దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన విజయ్కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం పరిస్థితి తమ చేయి దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో అసలేం జరిగిందో ఆయన వివరించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత జననాయగన్ 2025 డిసెంబర్ 18న సెన్సార్ బోర్డుకు పంపించాం. డిసెంబర్ 22న దీనికి యూఏ సర్టిఫికేట్ ఇస్తామని మాకు ఈమెయిల్ వచ్చింది. కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులు చేసి సినిమాను మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపించాం. మేం విడుదలకు సిద్ధం చేసుకుంటున్న సమయంలో జనవరి 5న ఈ సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని, దీన్ని రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు సెన్సార్ బోర్డు మెయిల్ చేసింది. రివైజింగ్ కమిటీని సంప్రదించడానికి సమయం మించిపోవటం, అసలు ఎవరు ఫిర్యాదు చేశారో మాకు స్పష్టత లేకపోవడంతో మేము హైకోర్టును ఆశ్రయించామని నిర్మాత తెలిపారు. ఇక విజయ్ గురించి మాట్లాడుతూ ఇది చాలా విపత్కర సమయం అంటూ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. జననాయగన్ విడుదల గందరగోళ పరిస్థితుల్లో పడింది. తమిళనాడులో ఎన్నికలు ఉండటంతో ఈ ప్రక్రియ కష్టంగా మారింది. ఈ సినిమా కోసం సంవత్సరాల తరబడి కష్టపడిన వారికి కృతజ్ఞతలు. కొన్ని దశాబ్దాలుగా అభిమానులను అలరించిన విజయ్కు గొప్ప వీడ్కోలు దక్కాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా సరైన సమయానికి వస్తుందనుకున్న అభిమానులకు, పంపిణీదారులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. చట్టపరమైన సమస్యల కారణంగా పరిస్థితి మా చేయి దాటిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్కు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో విజయ్ అభిమానులతో సహా చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సిబిఎఫ్సి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.